వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఈరోజు మనము సేమియా పాయసం చేసుకుందామండి. బెల్లంతో సేమియా పాయసం. వాటికి కావాల్సిన పదార్థాలు సేమియా, జీడిపప్పు, కిస్మిస్, బెల్లము, నెయ్యి, అలాగే కొన్ని సగ్గుబియ్యం వేసుకుందాం. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుందాం. చూడండి, నెయ్యి వేగింది. ఇప్పుడు జీడిపప్పు వేసి దోరగా వేయించుకుందాం. జీడిపప్పు కొద్దిగా వేగినాక కిస్మిస్ వేసుకుందాం. చూడండి, జీడిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు కిస్మిస్ వేద్దాం. కిస్మిస్ కూడా వేసి వేయించుకొని అలాగే ఇందులోనే మనం సేమియా వేసి వేయించుకుందాం. ఈ సేమియాకి 2 సేమియాల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మరగనిద్దామండి. చూడండి, సేమియాని ఎర్రగా వేయించుకుందాం. ఈ విధంగా సేమియా వేగిపోయింది. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుందాం. ఈ గిన్నెతోని 2 గిన్నెల వాటర్ వేసేసుకుందాం. ఇవి మరిగిన తర్వాత మళ్ళీ ఉడికినాక పాలు పోసుకుందాం. ముందుగా మూత పెట్టి ఉడికించుకుందాం వాటర్ని. ఈ నీళ్ళల్లో కొన్ని సగ్గుబియ్యం వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు నీళ్లు మరిగే లోపల దీని నిండా బెల్లం పొడి తీసుకుందామండి. ఇది చూడండి, బెల్లం పొడి దీని నిండా తీసుకుంటున్నాను. 1:1 రేషియోలో బెల్లం పొడి తీసుకుందాం. చూడండి, బెల్లం పొడి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి. చూడండి, మనం ఇంతకుముందు వేయించుకున్న సేమియాని వేసేద్దాం. ఎర్రగా సేమియా మొత్తం ఈ వాటర్లో పూర్తిగా ఉడకనియాలండి. ఉడికిన తర్వాతనే బెల్లం కానీ పాలు కానీ పోసుకోవాలి. మొత్తం ఉడకనిద్దాం. చక్కగా ఈ 2 కప్పుల నీళ్ళల్లో ఉడికిపోతుంది సేమియా. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు సేమియా ఉడికిందేమో చూసేద్దామండి. పట్టుకొని చూద్దాం. కాలుతుంది. చూడండి, ఇట్లా అంటే కట్ అయింది. ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం. ఈ బెల్లం పొడి వేసేసుకుందాం. 1:1. ఇప్పుడు చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు చిక్కటి పాలు పోసుకుందాం. పాలు పోసుకొని ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, చక్కగా ఉడిపోతుంది. బెల్లంతో సేమియా పాయసం రెడీ. ఎంత బాగుందో కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. వైకుంఠ ఏకాదశి స్పెషల్ బెల్లంతో సేమియా పాయసం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.